హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి, అలాగే పుష్ప 2తో పాటు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ముఫాసా ఇంకా మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్స్తో పాటు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన బేబీ జాన్ ఇంకా మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని పోయా, ఎందుకంటే మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి అయితే మన ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది. గైస్, ముందుగా మనం ఒకసారి పుష్ప సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే, నిన్న క్రిస్మస్ సందర్భంగా బేబీ జాన్ సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ వల్ల, అలాగే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ముఫాసా సినిమా రిలీజ్ వల్ల ఆల్మోస్ట్ హిందీలో ఉన్న అన్ని స్క్రీన్స్ అయితే ఈ రెండు సినిమాలకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రజెంట్ పుష్ప గారి దగ్గర కేవలం 20% స్క్రీన్స్ మాత్రమే ఉండడం జరిగింది. కానీ ఆ 20% స్క్రీన్స్లో కూడా పుష్ప గారు అరాచకం అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. నిన్న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయిన బేబీ జాన్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ పుష్ప సినిమాకి రావడం జరుగుతుంది. పుష్ప సినిమాలో ఒక సాంగ్ ఉంది కదా, దమ్ముంటే పట్టుకొరా షికావత్తు. ఆ విధంగా దమ్ముంటే ఆపండా తన కలెక్షన్స్ అని చెప్పి వేరే సినిమాలకైతే పుష్ప 2 సినిమా అయితే సవాళ్ళని అయితే విసరడం జరుగుతుంది. నాకు తెలిసి పుష్ప గారు ఒట్టేసుకొని కూర్చున్నాడు, బాహుబలి రికార్డ్ని కొట్టే బయటికి వెళ్తా అని చెప్పి. అలాగే ఈ సినిమా థియేటర్లలో ఉన్న రోజులు పుష్ప గారి రూల్ మాత్రమే నడుస్తుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ముఫాసా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకు ఇండియాలో మంచి క్రేజ్ అయితే ఏర్పడింది, మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమా ఇండియాలో సాధించుకోవడం జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, తెలుగులో ఈ సినిమాని మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం, అలాగే హిందీలో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇలా ఇండియాలో ఉన్న ఇద్దరు స్టార్ హీరోస్ అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ సినిమాకు మంచి క్రేజ్ అయితే ఏర్పడడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 55,60,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 6వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ 14,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా 5,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 7 రోజుల్లో ముఫాసా సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 75,63,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇండియాలో దాదాపు 90 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మరో 2 రోజుల్లో ఇండియాలో దాదాపు 100 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మలయాళ మార్కెట్ నుంచి వచ్చిన ఉన్ని ముఖందర్ నటించిన మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. నాకు తెలిసి ఈ సినిమాని ఇండివిజువల్గా రిలీజ్ చేసి మంచి మార్కెటింగ్ అయితే, అంటే మంచి ప్రమోషన్ అయితే ఈ సినిమాకి ఇస్తే అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకునేది భయ్యా. ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ మీద ఫ్యాన్స్ అయితే మంచి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, మొదటి 5 రోజుల్లో మార్కో సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి 22,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు ఈ సినిమా 5,19,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 7 రోజుల్లో మార్కో సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 31,47,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 37,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు 24,60,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 7 రోజుల్లో మార్కో మూవీ ప్రపంచవ్యాప్తంగా 62,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమాకి ఖర్చు పెట్టింది 30 కోట్లు, కానీ ఈ సినిమా మొదటి 7 రోజుల్లోనే బడ్జెట్కి మించి ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కన్నడ మార్కెట్ నుంచి వచ్చిన సుదీప్ కిచ్చా గారు నడిచిన మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ డిసెంబర్ స్పెషాలిటీ ఏంటంటే, రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. సో మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, మొదటి రోజు ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చేసి క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అయింది కాబట్టి దాదాపు 9,25,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది ఈ సినిమా ఇండియన్ నెట్ కలెక్షన్ని. అలాగే రెండో రోజు ఈ సినిమా ఈ రోజు వర్కింగ్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సినిమా దాదాపు 6,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 15,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 18,80,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సుదీప్ కిచ్చా గారు నటించిన మ్యాక్స్ మూవీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 3,16,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21,96,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బాలీవుడ్ మార్కెట్ నుంచి ఈ ఇయర్ లాస్ట్లో వస్తున్న సినిమా ఏదంటే బేబీ జాన్ సినిమా. ఈ సినిమాని మన సౌత్ డైరెక్టర్ అట్లీ కుమార్ అయితే ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ సినిమా నిన్న క్రిస్మస్ సందర్భంగా అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది, కానీ పుష్ప గారి దెబ్బకు ఈ సినిమా మొదటి రోజు బోల్తా పడడం జరిగింది. సో బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా హాలిడే రోజు రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 13,35,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేట్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 8,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో బేబీ జాన్ సినిమా మొదటి 2 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి
₹30,85,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ₹25,96,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ₹4,87,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 2 రోజుల్లో బేబీ జాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹30,83,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా లేట్ చేయకుండా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ డిసెంబర్ మొత్తం పుష్ప గారి రూల్ మాత్రమే నడవడం జరిగింది. నాకు తెలిసి పుష్ప 2 సినిమా లేకుండా ఈ మిగతా సినిమాలు ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలన్నీ నాకు తెలిసి పుష్ప 2 లేకుండా రిలీజ్ అయితే అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకునేవి. కానీ పుష్ప 2 సినిమా దెబ్బకి ఈ మిగతా సినిమాలు అన్నీ అయితే బోల్తా పడడం జరిగింది. సో ఫైనల్గా లేట్ చేయకుండా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటి 19 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ₹704,25,00,000 అయితే వసూలు చేసి ఒక హిస్టరీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు బాలీవుడ్ మార్కెట్లో ఏ సినిమా కూడా దాదాపు 700 కోట్ల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరగలేదు. కానీ మన సౌత్ సంబంధించిన ఒక సినిమా అయితే బాలీవుడ్ మార్కెట్లో తన పంజాన్ అయితే విసరడం జరిగి దాదాపు 700 కోట్ల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 20వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ₹11,50,00,000 వసూలు చేయడం జరిగింది. రోజు క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా హిందీలో దాదాపు ₹16,75,00,000 నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 22వ రోజు ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఈ సినిమా దాదాపు ₹8,50,00,000 వసూలు చేయడం జరుగుతుంది. కేవలం 20% స్క్రీన్స్లో మాత్రమే. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 22 రోజుల్లో దాదాపు ₹741 కోట్ల వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ₹877 కోట్ల అయితే పుష్ప 2 సినిమా వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 20 రోజుల్లో దాదాపు ₹1,185 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 21వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు ₹24 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 22వ రోజు ఈ సినిమా ఈ రోజు అంటే ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు ₹15 కోట్ల అయితే ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 22 రోజుల్లో పుష్ప 2 సినిమా ఫైనల్గా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ₹1,224 కోట్ల వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ₹1,456 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు ₹258 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 22 రోజుల్లో దాదాపు ₹1,714 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. సో పుష్ప 2 సినిమా ఇంకో 90 కోట్లను కలెక్ట్ చేస్తే బాహుబలి రికార్డ్ని అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. సో ఈ సినిమా బాహుబలి రికార్డ్ని బద్దలు కొట్టిన తర్వాత ఇంకెంత దూరం వెళ్తుందని మీరు అనుకుంటున్నారని కింద కామెంట్ చేయండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.